Right, so this is the 7th question in transformation of axis. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే when the axes are rotated through an angle pi by 6, find the transformed equation of x square plus 2 root 3 xy minus y square is equal to 2a square. రైట్, సో ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? పై బై 6 ఇచ్చాడు. పై బై 6 అంటే ఎంత? 30 degrees. రైట్, సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్నాడు. అంటే మనకి ఇచ్చింది ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్. సో వాట్ వీ హ్యావ్ ఇస్ ఒరిజినల్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. రైట్, సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఫార్ములా రాసుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. యూ హ్యావ్ టు డ్రా ఎ స్మాల్ టేబుల్. సో ఇక్కడ స్మాల్ ఎక్స్, ఇక్కడ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, ఇక్కడ కాస్ టీటా, ఇక్కడ మైనస్ సైన్ టీటా, ఇక్కడ సైన్ టీటా అండ్ ఇక్కడ కాస్ టీటా. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర. సో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి అన్ని స్మాల్ ఎక్స్ స్మాల్ వైలే ఉంటాయి. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ తీద్దాం. రైట్, సో మీకు ఆల్రెడీ చెప్పాను, స్మాల్ ఎక్స్ కావాలంటే స్మాల్ వై మొత్తం ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసుకొని ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో అప్పుడు స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ టీటా మైనస్ వై ఇంటూ సైన్ టీటా వస్తుంది. ఓకే, రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి? స్మాల్ వై వాల్యూ కావాలి. స్మాల్ వై వాల్యూ కావాలంటే స్మాల్ ఎక్స్ మొత్తం ఆ రో మొత్తం ఎలిమినేట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ సైన్ టీటా వై ఇంటూ కాస్ టీటా మల్టిప్లై చేసి యాడ్ చేసుకోండి. సో అప్పుడు స్మాల్ వై వాల్యూ ఏమొస్తుంది? క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా వస్తుంది. రైట్, ఇప్పుడు వాడు మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత? 30 degrees. సో ఫస్ట్ నేను ఇక్కడ వాల్యూస్ రాస్తా. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు స్మాల్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ కాస్ 30 మైనస్ వై సైన్ 30 అవుతుంది. ఓకే, అండ్ పక్కనే రాస్తా. స్మాల్ వై వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ సైన్ 30 ప్లస్ వై కాస్ 30. ఓకే, రైట్, సో స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ 30 వాల్యూ ఆల్రెడీ చూసాం, √3/2. సో దిస్ విల్ బి √3x/2 మైనస్ y/2. సో స్మాల్ వై ఏమవుతుంది? x/2 ప్లస్ √3y/2. సో డినామినేటర్ సేమ్ కాబట్టి కలిపేసి రాసేద్దాం. సో దిస్ విల్ బి √3x మైనస్ y/2. సో స్మాల్ y will be x plus √3y/2. Now given original equation is, so original equation ఏమి ఇచ్చాడు మనకి? సో x square plus 2√3xy, x square plus 2√3xy మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు స్మాల్ ఎక్స్ ప్లేస్లో ఇది అండ్ స్మాల్ వై ప్లేస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. రైట్, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఏముంది? √3 క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ y/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ √3 క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ y/2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y/2 మైనస్ వై స్క్వేర్ అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ √3y/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకేనా, రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్, దిస్ విల్ బి 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2√3xy డివైడెడ్ బై 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 2√3, ఇక్కడ బ్రాకెట్లో ఇవి రెండు మల్టిప్లై చేసుకోండి, ఇది మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? √3x ఇంటూ ఎక్స్ ఇస్ √3x స్క్వేర్, √3x ఇంటూ √3y ఇస్ 3xy, నెక్స్ట్ మైనస్ y ఇంటూ ఎక్స్ ఇస్ మైనస్ xy, మైనస్ y ఇంటూ √3y ఇస్ మైనస్ √3y స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ 2 ఇంటూ 2 చేస్తే 4 మైనస్ మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి, దిస్ వన్. ఓకే, సో a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్, సారీ 2a స్క్వేర్, ఇక్కడ 2a స్క్వేర్. యా, నౌ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేసుకుంటే 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ మొత్తం 4 ఉంది. సో మనకి ఎల్సిఎం లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు, డైరెక్ట్ న్యూమరేటర్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. 3x² + y²
minus 2 root 3 xy plus 2 root 3 multiply చేసుకోండి. 2 root 3 into root 3 is 6x square plus 6 root 3 xy minus 2 root 3 xy minus 2 root 3 into root 3 y square is 6y square minus x square minus 3y square minus 2 root 3 xy whole divided by 4 is equal to 2a square. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. 6 root 3 xy minus 2 root 3 minus 2 root 3 minus 2 root 3 ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. రైట్. నౌ కమింగ్ టు ద ఎక్స్ స్క్వేర్ టర్మ్స్. ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఇవన్నీ యాడ్ చేస్తే 6 plus 3 9, 9 minus 1 8. సో దిస్ విల్ బి 8x square. నెక్స్ట్ కమింగ్ టు వై స్క్వేర్ టర్మ్స్. వై స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వై స్క్వేర్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? -9 + 1. సో minus 8y square by 4 is equal to 2a square. రైట్. ఇప్పుడు 4 అటు మల్టిప్లై చేసుకుందాం. 8x square minus 8y square is equal to 4 to the 8a square. ఇప్పుడు బోత్ సైడ్స్ 8 బయటికి తీసేసుకుంటే x square minus y square is equal to 8a square. So 8 cancel. So your final answer is x square minus y square is equal to a square. This is your transformed equation. Transformed equation. Right. So this is the 8th question in transformation of axis. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే when the axes are rotated through an angle 45 degrees, the transformed equation of the curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. We have to find the original equation. Right. So first ఇక్కడ given ఏంటో రాసేసుకుందాం. Given transformed equation. సో transformed equation ఇచ్చాడు. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉండాలి. సో దాన్ని మార్చి రాసుకోండి. 17 క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ 17 క్యాపిటల్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 225. అండ్ ఆల్సో యాంగిల్ ఎంత రొటేట్ చేశారు యాక్సెస్ని? 45 degrees. రైట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫైండ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి. ఓకే, చేద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా ఫార్ములా రాసేసుకుందాం. సో we know what is the formula. ఇక్కడ స్మాల్ x స్మాల్ y క్యాపిటల్ x క్యాపిటల్ y, ఇది cos theta, ఇది మైనస్ sin theta, ఇది sin theta అండ్ దిస్ ఇస్ cos theta. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ x క్యాపిటల్ వైలో ఉంది. సో నేను కూడా టేబుల్ నుంచి ఈ ఫార్ములా నుంచి ఏం తీస్తా? క్యాపిటల్ x క్యాపిటల్ వై వాల్యూస్ తీస్తా. రైట్. సో ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ కావాలి. క్యాపిటల్ ఎక్స్ కావాలంటే నేను ఏం చేస్తా? క్యాపిటల్ వై మొత్తం ఎలిమినేట్ చేస్తా. సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ కాస్ టీటా వై ఇంటూ సైన్ టీటా మల్టిప్లైస్ యాడ్ చేస్తా. దట్ విల్ బి ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ వై వాల్యూ కావాలి. ఓకే, సో క్యాపిటల్ వై వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తా? క్యాపిటల్ ఎక్స్ మొత్తం ఎలిమినేట్ చేస్తా. ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ టీటా వై ఇంటూ కాస్ టీటా మల్టిప్లై చేసి యాడ్ చేస్తా. సో అప్పుడు క్యాపిటల్ వై వాల్యూ ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ 45 degrees ఇచ్చాడు. సో ఫస్ట్ నేను వాల్యూస్ రాసుకుంటాను. ఇక్కడ సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 వాల్యూ ఇస్ ఆల్సో 1/√2. సో ఫస్ట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది? x/√2 ప్లస్ y/√2 అండ్ క్యాపిటల్ వై ఏమవుతుంది? మైనస్ x/√2 ప్లస్ y/√2. సో ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమినేటర్ యాడ్ చేసేసుకొని రాసుకోండి. స్మాల్ ఎక్స్ ప్లస్ y/√2 అండ్ క్యాపిటల్ వై విల్ బి స్మాల్ ఎక్స్ ప్లస్ y/√2. ఓకే, రైట్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం దీంట్లో పెట్టాలి. మనకి ఇచ్చిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఉంది కదా, దిస్ వన్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో రైట్, సో చేద్దాం. సో వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్? 17x square minus 16 capital X capital Y plus 17y square is equal to 225. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? 17 వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్? స్మాల్ ఎక్స్ ప్లస్ y/√2 హోల్ స్క్వేర్
minus 16 into what is capital X, x plus y by root 2, and what is capital Y, minus x plus y by root 2, plus 17 into what is capital Y, minus x plus y by root 2 whole square is equal to 225. Okay na? Right. So 17 into దీన్ని సింప్లిఫై చేసుకుందాం. x plus y whole square అంటే a square plus b square plus 2ab by 2 వస్తుంది, మైనస్ 16 ఇంటూ ఇది ఏ ఫామ్లో ఉంది, a plus b ఇంటూ a minus b ఫామ్లో ఉంది. సి x plus y ఇంటూ మైనస్ x plus y ఉంది. సో దాన్ని ఇలా రాసుకోండి, y plus x ఇంటూ y minus x రాసుకోండి. ఓకే, ఆర్డర్లో రాసుకుంటే అప్పుడు a plus b ఇంటూ a minus b ఫామ్లోకి వచ్చేస్తుంది. దిస్ విల్ బి y square minus x square by root 2 into root 2 is 2 plus 17 into this is a minus b whole square, a square plus b square minus 2ab by 2 is equal to 225. Okay na? Right. If we keep simplifying, so 17 into x square is 17x square plus 17y square plus 17 2s are 34xy minus 16y square minus into minus plus 16x square plus 17x square plus 17y square minus 34xy whole divided by మొత్తానికి ఒకటే డినామినేటర్ 2 is equal to 225. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ప్లస్ 34xy మైనస్ 34xy ఈజ్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్. రైట్, నౌ లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్ ద ఎక్స్ టర్మ్స్. సో ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, 17x స్క్వేర్ ఇక్కడ ఉంది, 16x స్క్వేర్ ఇక్కడ ఉంది, మళ్ళీ 17x స్క్వేర్ ఇక్కడ ఉంది. 17 plus 17 is 34, 34 plus 16 is 50x స్క్వేర్. రైట్, అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద వై స్క్వేర్ టర్మ్స్. వై స్క్వేర్ ఎక్కడ ఉన్నాయి, 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ అంటే 1y స్క్వేర్ ప్లస్ మళ్ళీ 17y స్క్వేర్ అంటే 18y స్క్వేర్ వస్తుంది. సో 18y స్క్వేర్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో 2 కామన్ తీసుకోండి, బికాజ్ డినామినేటర్లో 2 ఉంది. దిస్ విల్ బి 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. ఇక్కడ 2 and 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 25x square plus 9y square is equal to 225. This is your original equation. Okay, right. See you in the next one. Thank you.